వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. జిల్లాఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశానుసారం పగిరి టీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో యోగా చేయించారు. ఇక తర్వాత అక్కడి నుంచి విద్యార్థులతో కలిసి పోలీసులు, పట్టణ ప్రజలు, జర్నలిస్టులతో కలిసి టూకే రన్ నిర్వహించారు. మనందరికీ భారతీయులుగా గుర్తింపు తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని డీఎస్పీ శ్రీనివాస్ కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రాజులు కానీ, ఆస్థానాలు కానీ, సంస్థానాలన్నీ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితోని వాళ్ళే పరిపాలించుకుంటాం, మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి సపరేట్గా ఉన్న క్రమంలో ఇట్లా ఉంటే మన దేశానికి ప్రాబ్లం అవుతుంది, మన యూనిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనమై మనం అందరం ఒకటిగా ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మనము శత్రు దేశాల నుంచి కానీ ఇతర వాటి నుంచి కానీ రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యంగా అప్పుడు నిజాంకుశ పాలనలో ఉండేది. ఆ తర్వాత కూడా వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక ఆపరేషన్ ద్వారా దాన్ని కూడా భారతదేశంలో కలిపి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఆ రోజు వచ్చే విధంగా కృషి చేసి మనందరినీ భారతీయులుగా నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనము జీవితాంతం రుణపడి ఉండవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన 150వ జన్మదినం సందర్భంగా మనమందరము యూనిటీ కనిపించే విధంగా మనం అందరం భారతదేశం మొత్తం ఒక యూనిటీ కోసం ఒక రన్ చేయాలి, దాని ఒక ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి ఆ గొప్ప